శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. క్షితౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశత్ ఉదకే హుతాశే ద్వాషష్టిః చతురధిక పంచాశత్ అనిలే దివి ద్విషట్రింశన్ మనసి చ చతుషష్టిః ఇతి యే మయూఖాః తేషాం అపి ఉపరి తవ పాదాంబుజయుగం. ఇక్కడ ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పామంటే విడదీయటం అనేది చాలామంది తేషాం ప్యుపరి అని అనకూడదు. తేషాం అపి ఉపరి లేదా తేషాం అప్యుపరి ఏదో ఒకటే తీసుకోండి. లేదా మొత్తం విడదీస్తానంటే మయూఖాః తేషాం అపి ఉపరి తవ పాదాంబుజయుగం. మొదటి లైన్లో కూడా ద్విసమధిక, మూడో లైను దివి ఒక నిమిషం ఆపి ద్విషట్రింశన్ అనండి. ద్విషట్రింశన్, అందుకని ఇక్కడ ఫస్ట్ చెప్పడమే అలా చెప్పడం వస్తుంది. సో చదివితే క్షితౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశత్ ఉదకే హుతాశే ద్వాషష్టిః చతురధిక పంచాశత్ అనిలే దివి ద్విషట్రింశన్ మనసి చ చతుషష్టిః ఇతి యే మయూఖాః తేషాం అపి ఉపరి తవ పాదాంబుజయుగం. ఇక్కడ మనకి మొన్న చెప్పినట్టుగా మూలాధారము సహస్రారం దగ్గర అమ్మ సహరహసి పచ్చా విహరసి అన్నట్టుగా ఈ మూలాధారం నుంచి అన్ని చక్రాలు దాటుకుంటూ అమ్మ వెళ్ళింది అన్నారు. అయితే ఆ అమ్మ మొత్తం అంతటా వ్యాపించి ఉందని మొన్నే మనం చెప్పుకున్నాం. అంటే మన శరీరంలో ఎలా అయితే బయట ప్రపంచంలో బ్రహ్మాండాలన్నిటిలో మనం లలిత చదువుకున్నాం కదా, మధ్యత్ బ్రహ్మాండ మండల, అందులో ఆవిడ యొక్క నిజారుణ తన కాంతి కిరణాలలో మొత్తం అన్ని బ్రహ్మాండాలు మునిగిపోయి ఉన్నాయి అన్నట్టుగానే ఇక్కడ కూడా అదే చెప్తున్నారంటే అమ్మ లోపల కూడా, అంటే బయటే కాదయ్యా నీ శరీరం లోపల కూడా మొత్తం అంతటా వ్యాపించి ఉంది. అయితే ఆ వ్యాపించి ఉండటంలో ఒక లెక్క ఉందన్నమాట ఆవిడకి. ఆ లెక్క చెప్తున్నారు మనకి. మూలాధారంలో 56 కిరణాలు, తర్వాత వచ్చే మన మణిపూరం అంటే జలతత్వం కాబట్టి 52, అగ్నితత్వం అంటే స్వాధిష్టానం 62, వాయువు అనాహత చక్రంలో 54, విశుద్ధి చక్రం అనేది ఆకాశతత్వము అందులో 72, ఆజ్ఞాచక్రము మనస్సు కాబట్టి అక్కడ 64. ఇలాగా ఆ అమ్మ వ్యాపించి ఉందని. అయితే మనకి చూపించినప్పుడు ఏం చేస్తారంటే అన్ని కిరణములు గల ఒక పద్మాన్ని చూపిస్తారు. పద్మం అన్నిటికన్నా శ్రేష్టమైనది కాబట్టి ఆ పద్మంలో ఆవిడ ఉంది అని అర్థం. ఆ పద్మాసనం కాదు, పద్మంలో ఆవిడ కూర్చుని ఉంది అని అర్థం అన్నమాట అక్కడ. అంటే మొత్తం అన్నీ కూడా ఆవిడ ఆ విధంగా మన లోపల అన్ని చక్రాల్లో ఆవిడ వ్యాపించి ఉంది. లలితలో వచ్చినట్టు మధ్య సంస్థ, హంసవతి, రక్తవర్ణ ఇవన్నీ కూడా ఆవిడ నామాలే. ఆ విధంగా మొత్తం అంతటా బయట ఎలా వ్యాపించిందో మన లోపల కూడా ఆవిడే ఉందన్న స్పృహ మనకు కలగాలి. ఈ లెక్క గురించి మీరు ఆలోచించకండి. అన్నీ ఉంటాయా, ఇంకెక్కువ ఉంటాయా, ట్రై చేద్దామా, అవన్నీ మనకు అనవసరం. ఒక లెక్కగా వాళ్ళు చెప్పారు కాబట్టి శంకరాచార్య వారు మనకు ఆ లెక్క ఇచ్చారు అంతే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా బాగా మనకి హత్తుకుపోవాల్సింది ఏంటంటే, ఒరే లోపలంతా ఉన్నది అమ్మేరా కాబట్టి నువ్వు ఎక్కువ ప్రయత్నం అక్కర్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి ఆ అమ్మని చూసి నువ్వు కనుక ఆ అమ్మను పట్టుకుంటే ఆ అమ్మ తొందరగా దొరికిపోతుందిరా, మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి. అంటే అమ్మ లోపలుంది అంటున్నారు, అసలు ఆ మనసు ఎక్కడుందో తెలియట్లేదు, ఏదో ప్లేస్ చూపిస్తున్నాము కరెక్టే, కానీ అక్కడ ఎక్కడుంటుంది, ఎలా ఉంటుందో మనకి తెలియట్లేదు అని మనకి ఎక్కడ సందేహం వస్తుందో అని ఆ అమ్మ మనకు అన్నీ చెప్తుంది అనమాట. ఒరే మొత్తం అంతటా వ్యాపించి ఉన్నానురా నేను, నువ్వేం దిగులు పడక్కర్లేదు. ఈ విధంగా నువ్వు నన్ను ఎక్కడ పట్టుకున్నా సరే, అంటే నువ్వు ఒక చక్రధ్యానం చేసినా సరే నేను దొరికిపోతానంది ఆవిడ.
ఈ చక్రాలు అంటారు, ఇవంటారు, అవంటారు. అసలు మేమేమి చేయాలి అంటే, సరే నీకు చక్రం నచ్చిందా, సరే చేసుకో. మనం మొన్న చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే అంటే ఆ పార్ట్ మన జలతత్వం, వాయుతత్వం ఇవన్నీ చెప్తున్నాం. దాంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ చక్రాన్ని కనుక మనం ధ్యానించి ఆ చక్రాన్ని ఇచ్చేసుకోగలిగితే అది సవ్యం అవుతుంది. సవ్యం అయినప్పుడు మనకు ఆ రోగం ఉండదన్నమాట. అంటే రేకి నేర్చుకున్న వాళ్ళకేమో మనకి చక్ర మెడిటేషన్ ఉంది, అలా చేసుకుంటాం. లేని వాళ్ళు ఆ చక్రంది ఇప్పుడు ఆ మూలాధారం అవన్నీ అంటున్నాం కదా, దాని మీద చేతులు పెట్టుకుని అవి ఎక్కడున్నాయో తెలిసింది కదా. ఇప్పుడు మూలాధారం, స్వాదిష్టానం ఇవన్నీ అనాహతం వరుసగా మనకి అది తెలిసింది కాబట్టి మనం అది ఆ ప్రదేశంలో మనం అమ్మని ధ్యానం చేస్తున్నా కూడా మనకి ఆ యొక్క ఏదైతే డిజబిలిటీ అంటామో, మరి ఇంకేమంటారు, రోగం అంటే బాగుండదు దాన్ని, ఆ విధంగా అది సవ్యం అయిపోతే కనుక చక్రం ఎప్పుడైతే సవ్యంగా తిరుగుతూ ఉంటుందో అప్పుడు మనకి అన్నీ బాగుంటాయి, ఆరోగ్యము బాగుంటుందని చెప్పడానికి ఈ విధంగా అన్నమాట. అందుకని మొత్తం అంతటా ఆవిడే వ్యాపించి ఉంది అని మరొకసారి మనకి, అంటే ఆవిడ ఎంత గట్టిగా చెప్తే మనకు అంత నమ్మకం కుదిరి కదా ఆవిడ దగ్గరికి వెళతాము. లోపలికి వెళ్ళని అందరూ చెప్తున్నారండి, ఆ లోపల ఏమిటి అసలు మనకి తెలియదు కదా మరి ఇప్పుడు. అందుకని అది చెప్తున్నారనమాట. లోపల వెళ్ళి నువ్వు ఏ చక్రాన్ని పట్టుకున్నా చక్రాలు తెలిస్తే చాలరా నీకు, ఆ చక్రధ్యానం చేసినా సరే నేను దొరికిపోతానని ఆ అమ్మ చెప్తుంది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి, ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఒకసారి మనకు అనిపిస్తుంది కొంచెం కొంచెం పదాలు అలా అని, నష్టమేం లేదు. మీరు మళ్ళీ అడిగినా సరే మీకు మళ్ళీ ఇంకోసారి పద్యం చెప్తాను, తప్పక నేర్చుకోండి. శుభం భూయాత్. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు. శుభం భూయాత్. చివరి లైన్ మర్చిపోయాను నేను. మయూఖాః తేషామప్యుపరి తవ పాదాంబుజ యుగం. అంటే వీటన్నిటిని పైన ఆ సహస్రారంలో ఆ అమ్మ పాదాలు ఉన్నాయని, అమ్మ యొక్క 2 పాదాలు అప్పుడు అక్కడ ఎలాగైతే స్వామితో ఉందన్నారో ఇక్కడ అమ్మ పాదాలు అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అంటే మనం ఇవన్నీ కనుక దాటుకుని, అంటే ధ్యానం చేస్తూ 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 వెళితే ఒక్కొక్క చక్రాన్ని చివరికి చేరుకోగలిగేది సహస్రార చక్రాన్ని. అక్కడ అనంతం కదా, అందుకనే అక్కడ సహస్రారంలో మనకి ఇన్ని రేకులు గల పద్మం అని చెప్పలేదండి. ఆవిడ కిరణాలు ఇన్ని అని చెప్పలేదు. అక్కడ అనంతమైన అంటే పూర్ణంగా అమ్మే భాషిస్తోంది అని చెప్పడం వల్ల సహస్రారంలో ఇన్ని చక్రాలని చెప్పలేదన్నమాట. ఆ అమ్మ యొక్క పాదాలు ఉన్నాయమ్మ అంటే ఇప్పుడు మనకు అర్థమైంది కదండి. మన సహస్రారం ఎక్కడుంది, నడినెత్తిన కదా సహస్రారం ఉండేది, అక్కడ అమ్మ పాదాలు ఉన్నాయి అంటున్నారంటే అమ్మ ఎక్కడో లేదండి, ఆ లోపల ఎలా అయితే ఉందో ఆ పైన కూడా ఉంది, నెత్తి మీద కూడా అమ్మ మన దగ్గరే ఉంది, ఎక్కడా లేదు. కాబట్టి చక్కగా ఆ అమ్మని ధ్యానం చేసుకుందాము, ఆ అమ్మని అణువణువున మనము గ్రహిద్దాము. ఆవిడ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవైతే ఉన్నాయో తన్మాత్రలు, వాటిని మనము చక్కగా అనుభూతిలోకి తెచ్చుకుని ఆ అమ్మని ఎప్పుడూ మన దగ్గరే ఉండేటట్టుగా మనము ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్.